వెల్కమ్ టు రాజా రెసిపీస్. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ మసాలా కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ధనియాలు 300 గ్రాములు, జీలకర్ర 50 గ్రాములు, మెంతులు 25 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు, పసుపు కొమ్ములు 1/4 కేజీ. పసుపు కొమ్ములను మిల్లులోనైనా పట్టించుకోవచ్చు లేదా ఇంట్లో ఉండే పసుపునైనా వాడుకోవచ్చు. వెల్లుల్లి 100 గ్రాములు, కేజీ ఎండుమిరపకాయలు. వీటిని తొడిమెలు తీసి ఒక రోజు వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకుని అందులో ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు విడివిడిగా దోరగా వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకుని అదే కళాయిలో ఎండుమిర్చిని వేసి దోరగా వేయించుకోవాలి. వీటన్నింటిని మిల్లుకు పంపించాలి. మిల్లు నుండి తీసుకువచ్చిన తర్వాత వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకొని కారంలో కలుపుకోవాలి. తర్వాత 1/4 కేజీ పసుపుని కలుపుకుని కారం మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి. అంతే, ఆంధ్ర స్పెషల్ మసాలా కూర కారం రెడీ. మీకు ఎప్పుడైనా కారంగా తినాలనిపించింది అనుకోండి, వేడివేడి అన్నంలో ఈ కారం కొద్దిగా మంచినూనె కలుపుకుని తింటే ఆ టేస్ట్కి మీరు స్వర్గంలో తేలినట్టు ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎండుమిర్చి ఘాటుగా ఉంటే ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, పసుపు వీటిని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఎండుమిర్చి ఘాటును బట్టి తీసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఈ ఆంధ్ర స్పెషల్ కారాన్ని ట్రై చేయండి. కూరకి రుచి కూడా ఉంటుంది, మంచి ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా రాజా రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.